ఉన్నట్టు లేదే. మరి కొబ్బరికాయ ఎక్కడి నుంచి పడినట్టు? అటు చూడండి, ఎవరో ఇద్దరు వస్తున్నారు. ఎవరు బాబు మీరు? సారీ, ఇందాక మేము ఆడుకుంటూ ఉంటే చేయి జారిపోయింది. ఇది మాదే, బాయ్. కారణం ఏదైనా కావచ్చు, కానీ హనీ కోరికలన్నీ నెరవేరుతున్నాయి. అర్థమైందా? మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నా కోరిక కన్నా సార్, మీరెందుకు నవ్వుతున్నారో మాకు చెప్తే మేము కూడా నవ్వుతాంగా. అరే బాబు, టైర్ కి వేస్తారు పంచర్. ఇప్పుడు నేను చదువుతున్నాను పేపర్. చప్పట్లు కొట్టండి. అరే తమ్ముడు, చూస్తుంటే ఈ కన్నా సార్ నాకంటే పెద్ద గాడిదలా ఉన్నారు. ఎవరైనా న్యూస్ పేపర్ చదువుకుంటూ నవ్వుతారా? అరే సార్, ఎవరైనా న్యూస్ చదువుతూ నవ్వుతారా? అరే మొద్దులారా, ఈ న్యూస్ అట్లాంటిది. ఏంటా న్యూస్? అమ్మ చేసింది పాయసం, అందులో వేసాం కిస్మిస్. అడవిలో ఉంటుంది వృక్షం, దాన్ని చేసి మన కోరికలు సమస్తాం. వావ్, సూపర్. ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ కదా. అమ్మ పాయసం చేస్తోంది. డాంకీ, న్యూస్ ఏంటంటే అడవిలో కోరికలు తీర్చే చెట్టు ఒకటి ఉందంట. అర్థమైందా? అవును, ఇందులో ఏం రాసిందంటే నల్లముల్ల అడవుల్లో మన కోరికలు తీర్చే ఒక వృక్షం ఉందంట. ఆ వృక్షంలో ఉన్న పళ్ళుని మనం తింటే మన కోరికలు తీరతాయంట. అయితే నేను వెంటనే వెళ్ళిపోయి ఆ పళ్ళన్ని తినేసి నా కోరికలని నెరవేర్చుకుంటాను. ఆ, ఈ ఊహ ఎంత బాగుంది. పెళ్ళం వెళ్తుంది పుట్టింటికి, చేసింది బాగా శబ్దం. ఆ న్యూస్ పచ్చబద్ధం. అయితే అందరూ చప్పట్లు కొట్టండి. ఒకవేళ అది నిజం కూడా అయ్యుండొచ్చు కదా. నీకేమైనా పిచ్చి పట్టిందా? హనీ నిజం చెప్తున్నాడు. ఇది నిజం కూడా కావచ్చు కదా. అర్థమైందా? నల్లమల అడవి మనకి దగ్గరలోనే ఉంది కదా. నేను ఇప్పుడు వెళ్తున్నాను. బన్నీ, మనం కూడా వెళదాం, సరదాగా ఉంటుంది. నువ్వేమంటావో చెప్పు. ఓకే, పదండి. అరే తమ్ముడు, మొబైల్లో మ్యాప్ ఓపెన్ చేసి ఆ చెట్టు ఎక్కడుందో చూడు. మనకింకా ఈజీ అవుతుంది. అది కేవలం చెట్టు, చార్మినార్ కాదు. రూట్ మ్యాప్ లో ఉండడానికి. చెట్టు ఎక్కడుంది? ఇంత దూరం వచ్చినా కనిపించట్లేదు. కాపాడండి. అరే తమ్ముడు, ఏం చేస్తున్నారా మీరు? నా కాళ్ళు వదలరా బాబు. ఒరేయ్ చిలక, కాస్త తొందరగా ఎగరరా. నా కాళ్ళు వదులు. నేను ఒక చిలకనే. చిలకేమి బలవంతుడు కాదు. వెంటనే అందరినీ పైకి లాగేయడానికి. కాపాడండి, కాపాడండి. వామ్మో, అయిపోయా. బతికి బయట పడ్డాం, లేదంటే పీస్ పీస్ అయి ఉండే వాళ్ళం. నిన్ను వదిలి పెట్టను. కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఎవర్రా మీరు? నా మీదకి ఎక్కారు. పెద్దనయ్య, మమ్మల్ని కాస్త నడి ఒడ్డు దాకా తీసుకెళ్ళవా? సరే, తీసుకెళ్తాను. కాపాడండి, ఎవరైనా కాపాడండి, 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 కాపాడండి. అడుగు వచ్చేస్తున్నాడు. కాపాడండి. చిలకా, త్వరగా రా, వాడు వచ్చేస్తున్నాడు. త్వరగా రా. కాపాడండి, నేను ఈతలేకపోతున్నాను. చిలక, నువ్వెందుకు ఈతడం? ఎగురు. కంగారులో మర్చిపోయాను. ఆయ్. తప్పించుకోవడం ఇదేనేమో. మొత్తానికి బయటపడ్డాం. నా వల్ల కావడం లేదు. విశ్రాంతి తీసుకోవాల్సిందే. చెట్టుకు ఒకే పండు. ఇది అదే చెట్టు. నువ్వు చూసావా? దానికి ఒక పండు మాత్రం ఉంది. కొంపదీసి ఇది అదేనా? కోరికలు తీర్చే వృక్షం కాదు కదా. నేను ఇప్పుడే చూసొస్తాను. ఏయ్ ఆగు, నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వు వెళ్ళదు. నాకు దొరికింది. నేను ఇది ఎవరికి ఇవ్వను. ఇది నా సొంతం. వెయ్యి వెయ్యి, పడుకుంటా పడుకుంటా. ఏంటిది? హనీ ఆ ఫ్రూట్ తినేశాడు. అయితే నేను ఇప్పుడు ఒక మంచి కోరిక కోరుకుంటాను. ఏయ్, ఇదంతా పచ్చి అబద్ధం. ఇదేమీ జరగదు. అలా అయితే పండు తినడానికి నువ్వెందుకు పరిగెత్తినట్టో? నాకు ఆకలేసింది కాబట్టి నేను వెళ్ళాను. కావాలంటే హనీని టెస్ట్ చేసుకోమాను. అవును హనీ, ఏదో ఒకటి కోరుకో.
నా కోరిక ఏంటంటే ఒకవేళ నువ్వు ఎగరకూడదు అంటే ఇంకెప్పటికీ ఎగరవా? ఇదేం కోరికరా బాబు? ఆయ్! అరే నేను ఎగరలేకపోతున్నాను. ఏయ్! ఏయ్! అయ్యో అసలు ఏమైంది? ఏమీ కాలేదు, చెట్టు నుండి తుమ్మ జిగురు పడింది అంతే తప్ప ఇంకేమీ లేదు. అలాగా అయితే ఉన్నట్టుండి నీ నెత్తి మీద ఒక కొబ్బరికాయ పడాలి. కోరిన కోరికలు తీరుతున్నాయి. ఇక్కడెక్కడ కొబ్బరి చెట్టు కూడా ఉన్నట్టు లేదే. మరి ఈ కొబ్బరికాయ ఎక్కడి నుంచి పడినట్టు? అటు చూడండి, ఎవరో ఇద్దరు వస్తున్నారు. ఎవరు బాబు మీరు? సారీ, ఇందాక మేము ఆడుకుంటూ ఉంటే చేయి జారిపోయింది. ఇది మాదే, బాయ్. కారణం ఏదైనా కావచ్చు, కానీ హనీ కోరికలన్నీ నెరవేరుతున్నాయి. అర్థమైందా? మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నా కోరిక తీరుతుంది. ఆహా, ఏం దొరికారా? ఈ రోజు నా కడుపు నిండిపోతుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒకవేళ హనీ కోరుకున్నాడంటే నువ్వు ఎలకలా మారిపోతావు. అర్థమైందా? నిజమా? నేను చాలా భయపడ్డాను. నీకంత సీన్ లేదు. నువ్వు మాటలతో చెప్తే వినేలా లేవో. అయితే నా కోరిక నువ్విప్పుడే ఎలుకలా మారిపో. ఆ? భయం వేస్తోంది. రే గాడిద, పండు తింటే కోరికలేమీ నెరవేరవు. ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే తన కోరిక నెరవేర్చుకుంటాడేమో. పదండి. అరే నన్ను తీసుకెళ్ళండి. ఈ రోజు నేను గ్రీన్ సలాడ్ తో ప్రారంభిస్తా. ఆహారం అయిపో రాజా. ఆ, నన్ను అటాక్ చేయొద్దు. ఎవరైనా కాపాడండి ప్లీజ్. మిత్రద్రోహులారా, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరందరూ? కాపాడండి. పెద్దనయ్య, నేను వచ్చేస్తున్నాను. నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తాను. త్వరగా రా, 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 రా. ఎరక్కబోయి ఇరుక్కుపోయినరా భగవంతుడా. ఆహా, మంచి హాట్ డాగ్ దొరికింది. కమాన్ రాజా. ఓహో, వీడెవడురా బాబు నన్ను పట్టుకున్నాడు. వామ్మో, ఎవరైనా కాపాడండి. అమ్మయ్య, బతికిపోయాను. నా తోకనే పట్టుకుంటావురా నిన్ను? ఎంత ధైర్యం ఉంటే మా తమ్ముడిని కొడతావు? ఆగు తమ్ముడు, నువ్వు ఒక పిల్లివి, నేను ఒక నల్ల చిరుతను. కాస్తన్న మర్యాద లేదా? హలో మిస్టర్, మర్యాద అంటే ఏమిటో నేను చూపిస్తాను. ఇప్పుడు చూడు నా తడాకా ఏమిటో. నువ్వు అద్దర కొట్టేశావు. మళ్ళీ కొట్టావు, మళ్ళీ కొట్టావు. వాడికి తిక్కని తగ్గించావు. ఎక్కడికి పారిపోతున్నారు? నన్ను తీసుకెళ్ళండి. నేను ఎగరలేకపోతున్నాను. నన్ను కాపాడండి. మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళండి. పదండి రా, పదండి. ఇంకెప్పుడు ఈ అడవిలోకి రాకూడదు. అమ్మా, అసలు మనం ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదురా బాబు. ఎలాగైతే ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు. హలో ఫ్రెండ్స్, మీరందరూ అసలు ఎక్కడికి వెళ్ళారు? మమ్మల్ని ఏమీ అడక్కు, మేము చాలా కష్టపడి బయటపడ్డాం. ఎందుకు? అసలేమైంది? అడవిలో కోరికలు తీర్చే చెట్టు కోసమని వెళ్ళాం, కానీ అక్కడ ఒక నల్ల చిరుత ఉంది. ఆ చెట్టు మనకి దొరికింది కదా. అయితే మీ కోరికలు తీరాయా? మా కోరిక తీరలేదు. పులి కోరిక తీరేలోపు బయటపడ్డాం. చెట్టు మీద ఉంటుంది కోతి, ముక్కు కిందకుంటుంది మూతి. అయితే కొట్టండి చప్పట్లు. ఎలా ఉంది నా జోకు చెప్పండి. నువ్వు సరిగ్గా చెప్పావు. మేము మీ మాటలు విని దద్దమలమయ్యాం. మాకు సరైన గుణపాఠమే నేర్పించారు. అత్యాశకు అయితే వచ్చేది కష్టమే. ఉచితంగా ఏవైనా దొరికితే జీవితానికి నష్టమే. అందరూ చప్పట్లు కొట్టండి. ఆహా, సూపర్, సూపర్, భలే చెప్పారు. మీ ఆనందం కోసం మరొక కవిత చెప్తాను, వింటారా? ఓరి దేవుడా, పరిగెత్తండి. అరే నేను వస్తున్నాను. ఆ, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? టికెట్లు లేకపోతే పెడతారు హౌస్ఫుల్, కానీ థియేటర్ మొత్తం అయ్యింది నిల్లు.